ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఢిల్లీ పర్యటనలో ఎన్డీఏకి సంబంధించిన కేంద్ర మంత్రులను కలవటాన్ని పేపర్లో చూసి వారు భాగస్వామ్యులుగా ఉన్న ప్రభుత్వంలో వారు బీజేపీ వారు జనసేన పార్టీ ముగ్గురు కలిసి ఉమ్మడిగా నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించిన తదుపరి తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలను వారు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్టుగా వారు ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో ఆత్మస్తుతి పరనింద కనపడింది. నెల రోజులైందనుకుంటా వారు అధికారంలోకి వచ్చి చాలా అంశాలను వారు ప్రజలకు హామీలు ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా ఆశతో చంద్రబాబు నాయుడు ఓ గొప్ప పరిపాలన అందిస్తాడనే నమ్మకంతో వారికి మ్యాండేట్ ఇచ్చారు, గెలిపించారు, ముఖ్యమంత్రిని చేశారు. వారేమో ఎన్నికలలో చెప్పిన అబద్ధాలను మళ్ళీ ప్రధానమంత్రి గారికి చెప్పినట్టుగా ఒక నోట్ని టీడీపీ రిలీజ్ చేసింది. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దానిలో గత ప్రభుత్వం అలా చేయలేకపోయింది, గత ప్రభుత్వం ఇలా ఫెయిల్ అయిపోయింది, గత ప్రభుత్వం ఇలా అడ్మినిస్ట్రేషన్ బాగా చేయలేకపోయింది, గత ప్రభుత్వం దీన్ని విస్మరించింది, గత ప్రభుత్వం అని మళ్ళీ పాడిందే పాట పాసిపళ్ళ దాసుడు అన్నట్టుగా ఓ ఉన్నతమైన పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేకపోవటం అనేది ఈరోజు ఆలోచించదగ్గ అంశం. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రులను కలవాలి, ప్లస్ వారికి అనుకూలమైన ప్రభుత్వము, వారందరూ కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో ప్రచారం చేశారు, ఓట్లు అడిగారు, గెలిచారు. ఆహ్వానిస్తున్నాం, వెళ్లాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రతి అంశాన్ని సాధించుకురమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. వారు చెప్పిన అంశాల్లో వారి ప్రెస్ నోట్లోనే ఆర్థిక లోటు ఉందనే విషయాన్ని కొత్తగా వారు ఈరోజు గమనించినట్టుగా చెప్పారు. అలాగనే పోలవరానికి జాతీయ హోదాని కల్పించమని మళ్లీ మొదటి నుంచి అడుగుతున్నారు. అలాగనే రాష్ట్ర ప్రభుత్వాన్ని మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు అడుగుతున్నట్లుగా రాశారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం సపోర్ట్ చేయమని అడుగుతున్నారు వాళ్ళ నోట్లోనే. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత కవిత్వాలు కాదు, ఇప్పుడు నేను చెబుతున్న ప్రతి అంశము తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో పెట్టిన అంశాలు. అలాగనే మూల నిధి కోసం కొంత ధనాన్ని రాష్ట్రానికి అందించమని, విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలని వారు అడుగుతున్నారు. వివిధ అంశాలను అభివృద్ధి చేయటం కోసం. అలాగనే వెనకబడిన ప్రాంతాల కోసం బుందేల్ఖండ్ లాంటి ప్యాకేజీ, అంటే ఇది విభజన హామీల్లో పొందుపరిచిన ప్రధానమైన అంశాలలో రాయలసీమ ప్రాంతానికి మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహాలోనే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఉందని విభజన హామీల్లో ఉంది. అది 2014-19లో కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగారు, అది అమలు కాలేదు. అప్పుడు కూడా బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఈయన స్వతంత్రంగా కాదు, ఆయన అప్పుడు మళ్ళీ ఎన్డీఏ పార్ట్నర్గానే ఉన్నాడు. ఈ రోజు అడిగిన కొత్త అంశాలు ఏంటని అడుగుతున్నాం. అయితే మీరు అడిగిన అంశాలన్నింటినీ మేము ఆహ్వానిస్తూ
ఇక్కడ ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదని ప్రశ్నిస్తున్నాం. వీటన్నిటికీ ప్రధానమైన ఒక సోల్ ఏదన్నా ఉంది అని అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ గట్టెక్కించడానికి ఒక అస్త్రం ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రయోగించాలి అంటే అది ప్రత్యేక హోదా తప్పించి వేరే మార్గం ఏమీ లేవు. ఓ పక్కనేమో మీ పార్ట్నర్ గారు, మీ ఎన్డీఏ పార్ట్నర్ గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఆయన తన పార్టీ యొక్క సమావేశంలో ఒక ప్రధానమైన డిమాండ్ని లేవనెత్తి దేశాన్ని ఆకర్షించాడు నితీష్ కుమార్ గారు. వారు కూడా ఉత్తరప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. బీహార్ మేము ఆహ్వానిస్తున్నాం, అంత గట్స్ ఉండాలని కోరుకుంటున్నాం. 2014-19 కాలంలో కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు మీరు ఆ ఎన్డీఏ పార్ట్నర్షిప్ లో మీరు కేంద్ర మంత్రులుగా మీరున్నారు, బీజేపీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. అంటే చాలా సఖ్యతతో కూడిన ఒక ఆహ్లాదకరమైన ఈ రోజున్న ప్రభుత్వం లాంటిదే 2014-19 కాలంలో పరిపాలించినప్పుడు అనేక మార్లు మీరు ఢిల్లీకి వెళ్లారు, డిమాండ్ చేశారు, చిట్ట చివరకు ప్యాకేజీకి లొంగిపోయారు. కారణం ఏంటో ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు. మీరు ఎందుకు ప్యాకేజీ తీసుకున్నారు ఆ రోజు అని అంటే ఎవరికి ఈ రోజు వరకు కారణం తెలియదు. మళ్ళీ కొత్తగా ప్రశ్నలు మళ్ళీ అదే ఏ ప్యాకేజీతో మీరు రాజీ పడొచ్చి విభజిత హామీలన్నింటినీ చంపేసి ప్యాకేజీ తీసుకొని ఆ రోజు మళ్ళీ తిరుగుబాటు చేసినట్లుగా చూడండి, గమనించాలి మీరు పాత్రికేయ మిత్రులు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు 6 నెలల ముందు తిరుగుబాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరి మీద చేశారంటే నరేంద్ర మోడీ గారి మీద చేశారు. నరేంద్ర మోడీ గారి మీద ఏమని తిరుగుబాటు చేశారు? మీరు పరిపాలనకు అనర్హులు, మీరు ద్రోహి, మా రాష్ట్రానికి ఇవ్వాల్సిన హామీలు ఇవ్వలేదు, మీ అంత చండాలపాళ్ళు లేరు అని మోడీ గారిని తిట్టి స్వతంత్రంగా ఎన్నికలు పోయారు. ఆ రోజు ఓడిపోయారు, మేము అధికారంలోకి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం మా వైపు ఏళ్లు తిరిగిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, అది సాధించడానికి ఈ రోజున బీజేపీకి నా అవసరం లేదు, బీజేపీ గనక నా ఎంపీల మీద ఆధారపడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మీద గనక ఆధారపడితే అప్పుడు నా డిమాండ్లను వాళ్ళు నెరవేర్చడానికి పూర్తిగా ఆస్కారం ఉంటుందని సవివరంగా చెప్పారు. దానికి ఉదాహరణ ప్రతి ఢిల్లీ పర్యటనలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నాడు. ప్రతి ఢిల్లీ పర్యటనలో మిత్రులారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా గమనించమని వేడుకుంటున్నాం. ప్రతి ఢిల్లీ పర్యటనలో ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచాడు. ప్రత్యేక హోదా సాధిస్తేనే ఈ రాష్ట్రానికి అనేకమైన మేళ్లు జరుగుతాయని నమ్మాడు. దాన్ని సాధించుకోలేకపోయామని బాధపడ్డాం. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు, అదే ప్రధానమంత్రి, అదే నరేంద్ర మోడీ గారు, అదే ఎన్డీఏ ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఓ పక్కన నీతో పాటు సహచరుడైన నితీష్ కుమార్ గారు డిమాండ్ చేసినప్పుడు మీరెందుకు డిమాండ్ చేయలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. మీరు డిమాండ్ చేయమని అడుగుతున్నాం. మీరు సాధించుకునే శక్తి ఉంది, ఎందుకంటే మీరు చక్రాన్ని బాగా తిప్పగలుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగం కూడా. మీరు ఎంత బాగా చక్రం తిప్పగలిగితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని మేళ్లు జరుగుతాయని ప్రజలు నమ్ముతున్నారు. మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రజలు ఇచ్చిన మద్దతుని ఓ 4,12,00,000 మంది ఓటర్లు ఉంటే మీకు 1,53,84,576 మంది ఓట్లేశారు. మాకేమో 1,32,84,134 మంది ఓట్లేశారు. మాకు 40% మంది ఓట్లేశారు. మాతో జనం ఉన్నారు. అలాగనే ఇప్పుడు మీకు ఓట్లేసిన వాళ్ళైనా మాకు ఓట్లు వేసిన వాళ్ళు అందరూ మన ప్రజలే. ఆ ఆలోచన దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సంక్షేమ పథకాల అమలులో కానివ్వండి, పరిపాలనలో కానివ్వండి, ఆయన పరిపాలించిన విధానంలో కానీ ఏ ఒక్క రోజు కూడా పార్టీల ప్రస్తావనే చేయలేదు. మా కార్యకర్తలు చెబుతున్నారు మన ఓటమిలో అదొక కారణమని. ఈరోజు మీరు నెల రోజుల్లోనే చూపించేశారు అధికారం ఎందుకు తెచ్చుకోవాలి, అధికారం వస్తే ఏం చేయొచ్చు, అధికారం వస్తే పక్క పార్టీ వాళ్ళ మీద కేసులు ఎట్ట పెట్టొచ్చు, కొట్టడం ఎలా చేయొచ్చు, దోపిడీ ఎలా చేయొచ్చు, దౌర్జన్యం ఎలా చేయొచ్చు, కట్టుకున్న బిల్డింగ్లు ఎలా కూల్చొచ్చో
మీరు చూపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలసీ నమ్మలేదండి. ఆ పాలసీ నమ్మలేదు కాబట్టే ప్రతి ఒక్కళ్ళకి తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, లేదా కమ్యూనిస్ట్ పార్టీలైనా, జనసేన కార్యకర్తలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తిగా సంక్షేమాల్ని తీసుకున్నారు, అనుభవించారు. ఈరోజు మేమేం అడగటం లేదు. నిన్న కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు, మీ పరిపాలన, మీ అధికారం ఇచ్చింది ప్రజలు దాడులు చేయమని, కేసులు పెట్టమని, హత్యలు చేయమని, కట్టుకున్న భవనాలు కోల్చమని కాదు, చేతనైతే మీరు చెప్పిన హామీలు నెరవేర్చమని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు మేము చెబుతున్నాం, 2019లో నవరత్నాలనే హామీలను ఇచ్చాం, 96% ఇంప్లిమెంట్ చేసి చూపించాడు. మొదటి నెలలోనే దానికి ఆయన ఎక్కడ కూడా అనుమానానికి తావు లేకుండా చేశాడు. నవరత్నాలను పూర్తిగా అమలుపరిచాడు. ఈ రోజున మీరిచ్చిన హామీలే, మేమేం డీవియేట్ అవ్వట్లేదు, మీరు చెప్పిన హామీలే మీరు నెరవేరిస్తే చూడాలని. ఈరోజు మీరు 7,000 ఇచ్చారు, సంతోషం, ఆహ్వానిస్తున్నాం, ఆహ్వానించి తీరాల్సిందే. హామీలను రాష్ట్ర పరిపాలనా దక్షతతో ప్రజలందరినీ ప్రేమించి ప్రజలకు మెచ్చే నాయకుడిగా మీరు ఇంప్లిమెంట్ చేస్తే మేము ఆహ్వానిస్తూనే ఉంటాం. కానీ మీరిచ్చిన 7,000లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు, ఓట్లు వేసిన వాళ్లకు ఎందుకు మీరు పథకాలు అమలుపరచడం లేదు? చేసే మంచి పనిలో మళ్ళీ ఎందుకు మీరు దాన్ని పార్టీ పరంగా చూస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. అది కూడా ఎక్కువ మంది దళితులకు మాత్రమే హెరాస్మెంట్ ఎందుకు జరుగుతుంది గ్రామాల్లో అని చెప్పి అడుగుతున్నాం. అంటే పెన్షన్ కావాలంటే మళ్ళీ వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రామ నాయకుడు కాళ్లు పట్టుకోవాలా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకుల యొక్క గడ్డం పట్టుకుని బతిమలాడాలా? ప్రజలకు హక్కుగా రావాల్సిన పెన్షన్లైనా, పథకాలైనా ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కాళ్లు పట్టుకోవాలని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు ఆ విధమైన వాతావరణాన్ని తీసుకొచ్చారని చెప్పి అడుగుతున్నాం. మీకిచ్చిన ప్రజలు, మాకిచ్చిన ప్రజలు ఒకరే అయినప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన పరిస్థితి ఉండినప్పుడు ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందో ఆలోచించమని, ఆ వ్యత్యాసాన్ని లేకుండా చూడమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.